హలో ఫ్రెండ్స్, సర్వేలో మనకి ఈ చాప్టర్ నెంబర్ 5 అని చెప్పేసి పెండింగ్ ఉంది. సో ఇది అయిపోతే మనకి సంపూర్ణంగా 13 చాప్టర్స్ మనం పూర్తి చేసుకున్నాం విజయవంతంగా. సో ఇంకా సర్వే లోపల ఒక అంశం మిగిలిపోయింది. సో లాస్ట్ మనకి అపెండిక్స్ అని చెప్పేసి అనుబంధాలు అని చెప్పేసి మొత్తం టేబుల్స్ ఉంటాయండి. సో టేబుల్స్ సుమారుగా 220 పేజెస్ పైగా ఉన్నాయి. సో మొబైల్లో మనం చూసి రాయలేం కాబట్టి నువ్వు ప్రింట్ తీసుకోవాలి. సో నేను క్లాస్ దీన్ని బుధవారం రోజు చేస్తాను. శనివారం, ఆదివారం, సోమవారం ప్రైవేట్ అఫేర్స్ కారణంగా మనం అందుబాటులో ఉండము. సో 3 రోజులు తర్వాత మంగళవారం నేను నోట్స్ను తీసుకొని ఆ ప్రింట్ తీసుకొని ఆ రోజు ఇష్టపడి మొత్తం మీద అది నోట్స్ రాస్తాను. సో రాసి టేబుల్స్ విషయంలో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుందాం. సో 220 పేజ్ పైగా ఉన్నప్పటికీ నోట్స్ అయితే ఒక 10 పేజీలకు మించకుండా రాసుకుందాం మనం. సో ఇక్కడ జాతీయ ఆదాయం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, లేదా ఈ వర్క్ ఫోర్స్ విషయంలో మహిళా భాగస్వామ్యం కావచ్చు, లేకుంటే జనాభా విషయంలో కొన్ని గణాంకాలు కావచ్చు, ఈ సేవా రంగము, ఇండస్ట్రియల్ సెక్టర్, అగ్రి సెక్టర్ అని చెప్పేసి అందులో కొన్ని గణాంకాలు మనకి ఉపరంగాల వారీగా తీసుకోవాలి. మనం సర్వే లోపల డిస్కస్ చేసినాం కానీ ఈ డాటా ఆధారంగా డిస్కస్ చేయలేదు. సో కొన్ని అవసరం మనకి. పారిశ్రామిక సేవ వ్యవసాయ రంగం లోపల మనం వాటా తెలుసు, ఉపరంగాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలు వస్తున్నాయి, ఉపరంగాలని వాటా ఎంత అని చెప్పేసి శాతం అవసరం లేకుండా ఏది ఎక్కువ తక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. సో అట్లా మనకి ఆ డాటా ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుందాం, డిస్కస్ చేద్దాం కంపల్సరీ. సో వెడ్నెస్డే మనకు నెక్స్ట్ క్లాస్ అయితే ఉంటుంది. సో తర్వాత మనకు ఇండియా బడ్జెట్ లోపల పథకాల వారీగా వేయాలని చెప్పేసి ఒక 10 స్కీమ్స్ తీసుకుందాము. అదొకటి పెండింగ్ ఉంటుంది. తెలంగాణ బడ్జెట్ పెండింగ్ ఉంటుంది. దీంతోపాటు ఇంతే అండి, మనకి డిస్కస్ చేసిన ఇవే ఎకనామీ లోపల మనకి ఇవే గ్యాప్స్ ఉన్నాయి. ఇవి అయిపోతే మనం సంపూర్ణంగా సో నా ప్రయత్నము, సో నా వంతుగా నేనైతే ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే చేయడం జరిగింది. సో ఎంత చేయాలనో అంత అయితే చేయడం జరిగింది. నా వంతు ఎంత అయితే అంత ట్రై అయితే చేసినాం. రైట్, ఇది చాప్టర్ నెంబర్ 5 సిలబస్లో లేదండి. ఇది మీరు స్కిప్ చేసిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ ఒక 2-3 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఏంది మీడియం టర్మ్ అవుట్లుక్ అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ 1993లో ఇండియా ఎకనామీ అనేది $300 బిలియన్ అని చెప్పేసి ఉండే. అది 24 ఇయర్ నాటికి 3.6 ట్రిలియన్గా మారిపోయింది. 12 టైమ్స్ పెరిగిందండి. సో 12 టైమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోనంత అవసరం లేదండి. సో ఈ రూపాయి మనకు ఈ టైంలో చూస్తే సో డిప్రిసియేషన్ అయిపోయింది 1 ఇయర్కి 3% అని చెప్పేసి. ఇది ఫారెన్ ట్రేడ్లో ఒక పాయింట్ మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇండియా పర్ క్యాపిటల్ కరెంట్ డాలర్ జీడిపి అని చెప్పేసి 93లో 301 ఉంటే 23 కల్లా 2484 అని చెప్పేసి అయింది. ఇది అవసరం లేదండి, స్కిప్ చేయండి. సో కీ ఏరియాస్ ఫోకస్ అంటే మనం ఈ మీడియం టర్మ్ గ్రోత్ రావాలి అంటే కొన్ని ఏరియాస్ ఫోకస్ చేయాలి. సో ఆ ఏరియాస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూస్తే జనరేటింగ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి సో ఉత్పాదకత పెంచడానికి మనకు కొన్ని ఎంఎస్ఎంఈ సెక్టార్ విషయంలో గ్రోతింగ్ అవసరం అని చెప్పేసి అట్లా కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఇండియా వర్క్ ఫోర్స్ మొత్తము 56.5 కోట్లు మనం డిస్కస్ చేసినామండి. ఇదంతా కూడా అందులో వ్యవసాయం విషయంలో 45.3 అని చెప్పేసి ఉన్నది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విషయంలో చూస్తే 11.4 అని చెప్పేసి ఉన్నది. సేవల రంగం చూస్తే 28.9 అని చెప్పేసి ఉన్నది. కన్స్ట్రక్షన్ విషయంలో చూస్తే 13 అండి. ఇది మనం డిస్కస్ చేసినాం కాబట్టి పెద్దగా అవసరం లేదు. స్కిల్ గ్యాప్ ఛాలెంజ్ ఉందట, ఆ గ్యాప్ మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎన్ఎస్ఎస్ఓ 2011-12 68వ రౌండ్ అండి. ఇట్లా వచ్చినప్పుడు కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మన పనికి వస్తుంది. సెక్షన్ 3లో పేపర్ 3లో ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ చూస్తే గిట్ట భారతదేశం లోపల 15 వయసు నుంచి 59 సో శ్రామిక వయసు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వీళ్ళ పరంగా చూస్తే సుమారుగా ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు 2.2% ఉన్నట్లయితే నాన్ ఫార్మల్ ట్రైనింగ్ ఏమో 8.6 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ సో మేనేజింగ్ ఇండియాస్ గ్రీన్ అంటే మనం పరివర్తన వైపు, ఏ పరివర్తన, హరితం వైపు మనం వెళ్తున్నాం కదా, దాన్ని కొంచెం మేనేజ్ చేసుకోవాలన్నట. ఇండియా యాన్యువల్ జీడిపి లోపల 2.5% గ్రీన్ ఫైనాన్స్కే కేటాయించాలి మనం. సో 2070 నాటికి మనము నెట్ జీరో అచీవ్మెంట్ కావాలంటే ఇంత అయితే కేటాయించాలన్నట. సో ఇక్కడ చూస్తే గ్రీన్ ఫైనాన్స్ విషయంలో మనకి ఎక్కువగా డొమెస్టిక్ సోర్సెస్ ఉన్నాయి, అంటే దేశీయ వనరులే ఉన్నాయి మనకి ఎక్కువ లోన్స్ ఇచ్చేది. ఇక్కడ 87% అని చెప్పేసి 19 ఇయర్లో
83 అని చెప్పేసి 20 ఇయర్లో ఉంది కదా. కాబట్టి సో దేశీయ వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో సోర్సెస్ని పెంచుకోవాలన్నట. నెక్స్ట్ ట్యాక్లింగ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఎక్కువ ఉన్నాయట, మనం దీన్ని సమానం చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పెద్దగా అంత అవసరం లేదులేండి. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ అండ్ ఇండియాస్ యంగ్ పాపులేషన్, ఇండియా యంగ్ పాపులేషన్ యొక్క హెల్త్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నట. ఇది కొద్ది వరకు మనం ఫోకస్ చేయాల్సిన అంశం అండి. ఇది ICMR ప్రకారం చూస్తే అన్హెల్తీ డైట్ వల్ల సుమారుగా 56% మందికి డిసీజ్ వచ్చిందట. సో డిసీజ్ కారణం ఏంటంటే మెయిన్ అన్హెల్తీ డైట్సే. సో ఇక్కడ చూస్తే మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పేసి 5th రిపోర్ట్ అండి. నేను కేవలం రిపోర్ట్ మొత్తం మన ఇక్కడ ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఒబెసిటీ విషయంలో రిపోర్ట్ ఏమని చెప్పింది ఇండియా, తెలంగాణ, ఏపీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే NFHS 5 ప్రకారం చూస్తే మెన్ ఏమో 22.9% మంది ఒబెసిటీ ఉబకాయంతో బాధపడుతున్నారు, ఉమెన్ ఏమో 24% అండి. సో ఈ గణాంకాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో NFHS 4 అయితే ఇదేమో 5 అండి. మన 5 అనేది అవసరం ఎక్కువగా. సో తెలంగాణ చూస్తే మెన్ 32.3 అయితే ఉమెన్ ఏమో 30%. ఏపీ వాళ్ళు చూస్తే ఏపీ స్కిప్ చేయలేదు, రాష్ట్రం మీకోసమే. సో మెన్ 31.1, ఉమెన్ వచ్చేసి 36.3. ఇండియా ఒబెసిటీ చూస్తే అర్బన్లో ఎక్కువ ఉంటుంది, గ్రామీణంతో పోలిస్తే అందరికీ తెలుసు మనకు. సో మెన్ 29.8 ఉండే, ఇది NFHS 4 అండి, ఇదేమో 5 అండి. సో వర్సెస్ మీన్స్ ఇది 4, ఇది 5 అండి. ఉమెన్ ఏమో 33.2 అని చెప్పేస్తున్నది, ఇదేమో 4th రిపోర్ట్, ఇదేమో 5th రిపోర్ట్ ఉమెన్కి. రైట్. APPS వాళ్ళు, సో నేను కంపల్సరీ ఈ తెలంగాణ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది 15-16 కదా, నేను 14th నుంచే సో మీ సిలబస్ని ఒకసారి కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని సో మనకు చూస్తే తెలుస్తుంది ఎక్కడ గ్యాప్స్ అని చెప్పేసి చూస్తే తెలుస్తుంది. అంటే ఆ మీద మెటీరియల్ ఏవైతే ఉండవో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో మనకు ఒకటి లక్కీ ఏంటంటే మీ సిలబస్ మన కరెంట్ అఫైర్స్కి అనుగుణంగా ఉంది. అంటే మనం ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేసేది ఎప్పుడైనా సరే పాలిటీ, ఎన్విరాన్మెంటు, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల స్పేస్, డిఫెన్స్ అండ్ డిసీజ్, వ్యాక్సిన్స్, ఇవి ముఖ్యంగా మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. మిగతా అన్నీ చెప్తాము మిస్ కాకుండా, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, అవార్డ్స్ అవన్నీ చెప్తాం. బట్ ఇవైతే ఎక్కువ మనకి సో ఇంట్రెస్ట్గా ఉంటుంది, అక్కడ మ్యాటర్ సంథింగ్ ఉంటుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనం ముద్ర అక్కడ వేయవచ్చు. డిఫరెంట్ టైప్లో కంటెంట్ని ఈజీగా మనము పరిచయం చేయొచ్చు అభ్యర్థులకి. మిగతా వాటి విషయంలో ఎవరు ఎలా చెప్పినా సేమ్ ఉంటుంది. ఇవి కొద్దిగా మన యొక్క ఇది ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో కాబట్టి ఈ సబ్జెక్టులు మీకు ఉన్నాయి. హిస్టరీ అనేది మర్చిపోండి, అది అందరికీ ఈజీ సబ్జెక్టే అండ్ ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టే, మనకి సోర్స్ కూడా అందుబాటులో ఉన్నది. సో వీటి మీద మీకు కంప్లీట్గా మనము సో అక్టోబర్ దాకా క్లాస్ చేసినాం కదా, అట్లా కాకుండా సో December 31 అయిపోయిన తర్వాత నోట్స్ అప్డేట్ నేను చేస్తాను. మనకి సో నోట్స్ కంప్లీట్ చాప్టర్ వైజ్ సెప్టెంబర్ వరకే ఉన్నది అప్డేటు. సో అక్టోబర్ మంత్లీ మ్యాగజైన్లో ఉన్న పేపర్ని అక్కడ లాస్ట్లో యాడ్ చేసినా కదా, అట్లా కాకుండా డిసెంబర్ వరకు మొత్తం జరిగిన అంశాలన్నీ కూడా ఆయా చాప్టర్లో యాడ్ చేస్తాను. సో మీ కంప్లీట్గా ఇయర్ బుక్ అయితే మీ దగ్గర ఉంటుంది జనవరి మాసం లోపల, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను దీన్ని మనము సేల్ చేయట్లేదండి, ఫస్ట్ అమ్మట్లేదు, మనకి ఏ రకమైన పెయిడ్ ఆప్స్ లేవు. సో ఇది కేవలం మీకోసమే, మరొకసారి మీరు ప్రింట్ తీసుకోవాల్సిందే. ఎందుకోసం అంటే నేను సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ని లాస్ట్లో యాడ్ చేయట్లేదు, మళ్ళీ ఆ 3 నెలల అంశాలని ఆయా చాప్టర్లో పొందుపరుస్తా, అది ఎక్కడ ఉందో అక్కడ పొందుపరుస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటీవల సో 57వ టైగర్ రిజర్వ్ వచ్చింది, దాన్ని టైగర్ రిజర్వ్ చాప్టర్ లోపల యాడ్ చేస్తా. సో అట్లా మీరు మరొకసారి ప్రింట్ తీసుకోవాలి, లేకుంటే అక్టోబర్ దాకా మీరు ప్రింట్ తీసుకుంటే గిట్ట నవంబర్, డిసెంబర్లో జరిగిన అప్డేట్స్ని ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇది APPSC వాళ్ళకి. సో TGPSC వాళ్ళకి ఇంకా గ్రూప్ 2 అయిపోతే మనకి మళ్ళీ నోటిఫికేషన్ సమయానికి మనం ఫోకస్ చేద్దాం. ఒకటి మాత్రం గ్యారంటీ అండి, సో ఎకనామీని మనము సో బేసిక్స్ నుంచి జనవరి 1 నుంచి మనము ఎకనామీ ట్రై చేద్దాం. సో కంప్లీట్గా గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే సో మనం మొన్న 5 hours క్లాస్ చెప్పినాక, సో 5 hoursలో జాతీయ ఆదాయం లోపల మనకి సగం కూడా అయిపోదు నిజంగా క్లాస్ చెప్తే. నిజంగా క్లాస్ వేరండి, అట్లనే చెప్పే క్లాస్ వేరు. సో మీకు ఎకనామీ కంప్లీట్గా జనవరి 1 నుంచి సో ప్రతి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో నితిన్ సింఘానియా పుస్తకము నా దగ్గర ఉన్నది, రమేష్ సింగ్ పుస్తకం నా దగ్గర ఉన్నది, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మనం ఉన్నది, మూడింటిని సమ్మిళితం చేసి సో ఈజీ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అది ఎకనామీ కోసం మనం ఫుల్ కోర్స్ స్టార్ట్ చేద్దాం. మోడర్న్ ఇండియా హిస్టరీ,
తెలంగాణ ఉద్యమాన్ని ఎలా మనం పూర్తి చేసుకున్నామో అదేవిధంగా ఇండియా ఎకనామీ అని చెప్పేసి కంప్లీట్గా పూర్తి చేసుకుందాం. అది ఏ ఎగ్జామ్ కోసం కాదు, అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే మనకి కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ డాటా మాత్రము, అంటే డాటా మనం చాప్టర్లో చెప్పుకున్నాం, కానీ ఆ టేబుల్స్ ఫోకస్తోని జనరల్గా చెప్పడం వేరు, టేబుల్స్ ఫోకస్గా చెప్పడం వేరు. సో దాన్ని మనము బుధవారం డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ మనకి బుధవారం వరకు క్లాసులు అయితే ఉండవు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.